తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఆర్టీసీని పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా జూన్ 2ను అపాయింట్మెంట్ డేగా ప్రకటించాలని కోరారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన తాజా ప్రకటనతో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఎన్నికల కంటే ఆర్టీసీ విలీనమే ఉద్యోగులకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ నెల 31న అపాయింట్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డిపో ముందు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్మికులకు జేఏసీ పిలుపునిచ్చింది. ప్రభుత్వం స్పందించకపోతే జూన్ 2 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడంతో పాటు నిరాహార దీక్షలకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. జూన్ 2వ తారీఖు నాడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి కోరుతూ అన్ని కార్మిక సంఘాలు ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు మరి 6వ తారీఖు లోపున అన్ని కార్మిక సంఘాలు యాజమాన్యానికి ప్రభుత్వానికి మాకు విలీనమే ముందు కావాలని చెప్పేసి మరి ఆ విధంగా రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. ఆ రాసి ఇచ్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా ఎలాంటి విధానమైనటువంటి ఒక ప్రకటన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత రాకపోవడం వలన కార్మికులంతా ఎంతో ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. మరి జూన్ 2వ తారీఖు నాడు విలీనానికి సంబంధించి అపాయింటెడ్ డేట్ ప్రకటించవలసిందిగా కోరుతూ మరి మేము ఎన్నో విధాలుగా ప్రభుత్వ పెద్దలను కలిసి చెప్పడం జరిగింది. నిన్ననే ప్రభుత్వ ముఖ్య సలహాదారు మన వేం నరేంద్ర రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా విలీనానికి సంబంధించి మా ప్రభుత్వం సుముఖంగా ఉంది. జూన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మికులు అనేక రకాలుగా మరి శ్రమ కోర్చి ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్నాం. కానీ మీ ప్రజాపాలన ఆర్టీసీలో లేదు. ఇలా కేసీఆర్ పాలన ఉన్నది. యూనియన్లు రద్దన్న తర్వాత ఇంతవరకు కూడా యూనియన్లు ఇవ్వలేదు. కానీ ఎలక్షన్ పెడతా అంటే దీని ఆంతర్యం ఏందని గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాం. 2.5 సంవత్సరాలు మీరు వచ్చినప్పుడు అప్పుడే యూనియన్లు పెడతాము, యూనియన్లు అనుమతిస్తామంటే మీ ఆర్టీసీ కార్మికుల మనోభావాలను మీరు మెరుగ్గా పొందేవాళ్ళు. మీరు రాగానే ఎలక్షన్ పెడతా అంటే అలా గతంలో యూనియన్లు రద్దనని కేసీఆర్ మీరు యూనియన్లు ఇస్తానంటే మా సమస్యలు పరిష్కరిస్తారా అని ఆలోచించేవాళ్ళు. ఆర్టీసీ జేఏసీగా గతం నుంచి కూడా నోటీస్ ఇచ్చి సమ్మె నోటీస్ ఇచ్చి అందరినీ మమేకమై కలుసుకుంటూ ఇందిరా పార్కులో భారీగా 20,000 మందిని ఆడ జమ చేయడం జరిగింది. తద్వారా సమ్మె నోటీస్ ఇచ్చి ప్రభుత్వం కూడా సానుకూలంగా వచ్చే విధంగా జేఏసీ ప్రయత్నం చేసింది. దీంట్లో భాగంగా ఆనాడు గౌరవ మంత్రివర్యులు 5గురు కమిటీ అట్లాగే మరి ఐఏఎస్లు మరి ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా కమిటీ వేసి ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరికలు తీరుస్తామని చెప్పి ప్రభుత్వంలో విలీనం మేము చేస్తామని చెప్పుకోవడం జరిగింది. అట్లాగే బకాయిలు ఇస్తామని చెప్పి పిఆర్సీలు ఇస్తామని చెప్పి ఆనాడు వాళ్లలో యూనియన్లు కూడా పెడతామని చెప్పి రాసుకోవడం జరిగింది.